కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు. కనిపించిన ప్రతి రెసిపీనల్లా ట్రై చేయొద్దు అన్నట్టు అనిపించింది నాకు ఈరోజు. ఎందుకంటే ఒక వీడియో చూసాను. తను అందులో ఏం చేసిందంటే స్వీట్ పొటాటోతో జామున్ చేసేసింది. తను చూపించిన నాకు 2 ఇంగ్రీడియెంట్స్. ఒకటి సిరప్ చేసింది షుగర్‌తో. తర్వాత ఇంకా స్వీట్ పొటాటోలో మిల్క్ పౌడర్ యాడ్ చేసేసి ఉండలు చేసేసింది. సేమ్ ప్రాసెస్‌లో నేను కూడా ట్రై చేద్దామని చేశాను. చూడండి అది కాస్త ఏమైందో. నేను కూడా స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకున్నాను. తర్వాత పొట్టు తీసేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న దాంట్లో తను ఏం చేసిందంటే 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసింది. నేను కూడా సేమ్ ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక బౌల్‌లోకి తీసుకొని 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. తను చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండలాగా వచ్చాయి మిల్క్ పౌడర్ యాడ్ చేశాక. నేను మిల్క్ పౌడర్ యాడ్ చేశాక ఇంకాస్త జారుగా అయిపోయింది పిండి. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఒక బౌల్‌లో కొంచెం పిండిని పక్కకు పెట్టేశాను. ఇంకొంచెం పిండిలో 2 టీ స్పూన్స్ మైదా పిండి వేశాను. వేస్తే అది అప్పుడు సెట్ అయిపోయి నాకు ఉండలు చుట్టుకోవడానికి వచ్చింది. తర్వాత ఆ పిండిని ఉండలన్నీ చుట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఆ ఆయిల్‌లో ఫ్రై చేస్తుంటే నాకేమనిపించిందంటే అది పర్ఫెక్ట్‌గా వస్తుందా? విరిగిపోతాయా? అనిపించింది. కానీ మైదా వేసాం కదా! బానే వచ్చాయి. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌లో వేసేసుకున్నాను. నాకు టేస్ట్ ఎలా అనిపించిందంటే ఓకే. ఏంటంటే మిల్క్ పౌడర్ ఏసాం గదా! కొంచెం బానే ఉంది. కానీ మనం రెగ్యులర్‌గా చేసుకునే గులాబ్ జామున్ అంత సాఫ్ట్‌గా అయితే రాలేదు.